ధ్యానం చేస్తున్నామండి. మేము ఉపవాసముండగా నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొని చుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలీలు ప్రజలు అనగా దేవుని ప్రజలు, దేవుని జనులు, విశ్వాసులు అడిగే ప్రశ్న ఏమిటంటే, మేము విశ్వాసులమయ్యో, ఇశ్రాయేలీలమయ్యో, దేవుని జనాంగమయ్యో, నీ సొత్తైన ప్రజలమయ్యో, మీ రక్తములో కడగబడ్డ వారమయ్యో, మీ అందరమయ్యో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కలిగి ఉన్న ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి ప్రతిరోజు అయ్యో మేము నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామయ్యో, చేస్తూనే ఉన్నాము కానీ నీవు మాత్రము మా ప్రార్థనలు అనగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నీ మాటలు ఏ మాత్రము వినటం లేదు, మా తట్టు చూడటం లేదు, ఎందుకయ్యా అని ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, మనందరూ కూడా దేవుని సన్నిధిలో యేసు ప్రభుల వారిని ప్రశ్న వేశాం. యేసు ప్రభు చెప్పారు, నేను మీ మొర విరగపోవటానికి కారణాలేమిటో తెలియజేస్తున్నాను. మీ ఉపవాసము నాకు అంగీకారంగా లేదు, ఏమైందో చెప్తారని యెషయాతో మాట్లాడాడు. యెషయా, నువ్వు వెళ్ళి వారి లోపాలేంటో, వారి తప్పులేంటో, వారి పాపాలేమిటో వారు చెప్పాలను అన్నాడు. ఏంటయ్యా పాపం అంటే, వారు చెప్పు, నేను దేవుడను, పరిశుద్ధమైన దేవుడను, పాపులు ప్రార్థన వినను. ఎవరైనా పాపం చేస్తే, పాపాన్ని కలిగి ఉంటే, పాపిగా ఉంటే వారి ప్రార్థన వినను అని చెప్పయ్యా వాళ్ళకి అన్నాడు. యెషయా అడిగాడు, అయ్యా మీ పాపులు క్షమించే దేవుడు కదా, అలా అంటున్నావు ఏంటయ్యా అన్నాడు. ఆ దేవుడు చెప్పాడు, పాపులను ప్రేమిస్తున్నాను నేను పాపిని ప్రేమిస్తున్నాను, నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను, నేను పాపాన్ని చంపేశాను, నన్ను కలిగిన వారు, నాలో ఉండేవారు ఎవరు కూడా పాప సంబంధిగా ఉండటానికి వీలు లేదయ్యా. అలాంటి పాపం వారికి కలిగి ఉండి, వారి పాపములోనే ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నాకు అంగీకారంగా లేదయ్యో, వినలేకపోతున్నాం, వారి వైపు నేను చూడలేకపోతున్నాను అని దేవుడు చెప్పన్నాడు. ఆయన అంటాడు, నేను పాపలు ప్రార్థన, పాపము కలిగి ఉండి ప్రార్థన చేస్తే విన్నయ్యా అని చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31 చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31 చదువుదాం. కాబట్టి 9వ అధ్యాయం 31 వచ్చిన దేవుడు పాపుల మనవి ఆలకింపాడు. ఇది గ్రహించాలి మనం. మరి ఎవరు మరింటావయ్యా నువ్వు అని అన్నాడు. యెషయా వారు చెప్పయ్యో, ఎవరైనా పాపం కలిగి ఉంటే, పాపిగా ఉంటే, పాపంలోనే ఉంటే, పాపం వారు లోనుంచుకుని మాట్లాడుతూ ఉంటే, వారి లోపల పాపాన్ని దాచుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పాపి మనవి నేను ఆలకించినయ్యో, విననయ్యో. మరి ఆ ప్రజలు ఏం చేస్తున్నాయ్యో, వారిలో పాపంగానే ఉంది. పాపం ఏ మాత్రము బయట తీసివేయకుండా పాపాన్ని కలిగి ఉండి, పాప సంబంధిగా ఉండి, పాపంలోనే జీవిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అది నాకు అయిష్టంగా ఉందయ్యో. వారి ముఖం చూడలేకపోతున్నాను నేను. పాపాన్ని మానేయడం, పాపాన్ని కలిగి ఉండి ప్రార్థన చేస్తూ కూడా నేను ఉపవాసం ఉన్నామయ్యో, ప్రార్థన చేస్తున్నాం మేము, ఎందుకు ఇంటలేదు దేవుడు అని నన్ను ప్రజలు నిందిస్తూ ఉన్నారయ్యా. నువ్వు చెప్పు వాళ్ళకి,
ఏం చెప్పంటావయ్యో? ఎవడైనా పాపిగా ఉంటే పాపుల మొర్ర నేను వినను, పాపుల ప్రార్థన నేను వినను. ఎందుకంటే వారిలోనే పాపం ఉందయ్యో, లోనే పాపం ఉంది. పెదవులేమో ప్రార్థన కోరింది, హృదయమేమో లోపలేమో పాపం ఉంది, పెదాలేమో ప్రార్థన కోరింది. అందుకని వారి ప్రార్థన విన్నయ్యా అన్నాడు. మునుకు మాట అంటాడు. ఏబు గ్రంథం 35 అధ్యాయం 12 చదువుదాం. ఏబు గ్రంథం 35 అధ్యాయం 12 వచనం. కాగా వారు నువ్వే చదువు. కాగా వారు దుస్తులైన, గమనించాలి. కాగా ఉపవాసం ఉండారే, ప్రార్థన చేస్తున్నారే. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఎందుకు వినవయ్యో యేసయ్యో అంటున్నారే. వారు కాగా వారు దుస్తులైన అమ్మా మనుషుల దుస్తులైన మనుషుల యొక్క ఎస్, వారు దుస్తులైన మనుషుల గర్వాన్ని బట్టి మొరపెట్టుదురు గాని వారు, అందుకని ఆయన పత్రులయ్యో దుస్తులుగా ఉండి, గర్వంగా ఉండి, అహంకారంగా ఉండి, పాపాన్ని కలిగి ఉండి, దుష్ట స్వభావం కలిగి ఉండి ఉపవాసం ఉండవు. నీలో దుష్టత్వం బాలేదు, నీలో పాపం బాలేదు, పాపం కలిగి ఉండవు నువ్వు, దుష్టత్వం కలిగి ఉండవు నువ్వు. వారు దుష్టత్వము కలిగి, దుష్ట స్వభావం కలిగి, దుస్తులైన మనుషుల్లాగా వారు మొరపెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, వారి ప్రార్థన వారి మొర్ర నేను ఆలకించనయ్యో. ఉపవాసం ఉన్నా చెబుతున్నారయ్యో, లోపల అంత దుష్టత్వం ఉందయ్యో, లోపల చెడు ఉందయ్యో, దుష్ట స్వభావం ఉందయ్యా. మరి స్వభావమే మారలేదయ్యా. పైన మారాడు కానీ, పైన బాహ్యం మారింది కానీ అంతరంగులు ఏం మారలో. అంతరంగం అంతా పాపం ఘోషిస్తూ ఉంది. అంతరంగ పాపం అంటూ ఉంది. ఉపవాసం ఉన్నాడు, దుష్టత్వం కలిగి ఉన్నాడు, దుస్తులుగా ఉన్నాడు, దుష్ట స్వభావం కలిగి ఉన్నాడు, దుస్తుల్ని అనుసరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ మనవి నేను ఆలకించలేకపోతున్నానయ్యో. యెషయా చెప్పయ్యా వాళ్ళకి, వారు దుష్ట స్వభావం ఉందయ్యో, దుస్తులుగా ఉండారయ్యో. అలాంటి పాపులు ప్రార్థన వినలేను నేను. అలా పాపులు ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేస్తారు, అది వారికి అంగీకారం. వారు ప్రార్థన చేస్తుంటే అది ఇంపుగా ప్రార్థన చేసి అనుకుంటారు వారు. ఆ ప్రార్థన నాకు అంగీకారం కాదయ్యో, ఆ ప్రార్థన లేను నేను. ఎందుకంటే వారు దుష్ట మనుషుల స్వభావాన్ని అనుసరించి ప్రార్థిస్తూ ఉంటే వారి ప్రార్థన నేను వినలేకపోతున్నానయ్యా. యెషయా ఆ మాట చెప్పయ్యా వాళ్ళకి. ఇంకో మాట అంటాడు. దావీదు కీర్తన 66:18 చదువుదాం. దావీదు కీర్తన 66:18 చదువుదాం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలో ప్రభువైన యెహోవా, చదువు. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలో ప్రభు నా మన వినకపోవును. ఇవన్నీ గమనించాలి మీరు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఉపవాసం ఉండవయ్యో, ఉపవాసం ప్రార్థన చేస్తుంటే నీవు మా మొర్ర ఎందుకు వింటలేదయ్యో, మా తట్టు ఎందుకు చూడలేదయ్యో అంటే యేసయ్య చెప్పాడు, ఎవడైనా పాపం చేస్తే పాపం మానుకోకుండా పాపములోనే ఉండి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వినలేను నేను. ఎవడైనా దుష్ట స్వభావం కలిగి
దుస్తులతో సహవాసం కలిగి ఉండి దుస్తులతో సాంగత్యం చేస్తూ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వినలేను నేను. అంతేకాదు హృదయంలో పాపము లక్ష్యం చేస్తూ చేసినట్లయితే వారి మనవి నేను విన్నయ్యా. నీ హృదయంలో పాపం ఉంటే ఎందుకంటలేదు ఆలోచించావా? ఎప్పుడైనా ప్రార్థన కాకులు గద్దలు కోళ్ళు కుక్కలు కూడా చేస్తాయి. చేస్తారు ప్రార్థన. కాకులు గద్దలు కుక్కలు కోళ్ళు జంతువులు ప్రార్థన చేస్తాయి. వాళ్ళలో పాపం ఉండదు. ఎవరిలో ఏ పాపం ఉండేది? మనిషి. ఎందుకయ్యే పాపం ఉంటావు? పాపం మీద మోజెక్కు. నీకు బాక్య క్రియ దగ్గర విశ్వాసం చెప్పడానికి ఏమైనా క్రియ ఉందా? నువ్వు చెప్పుకున్న విశ్వాసం నేను, భక్తుండేను, భక్తురాలేను నువ్వు అనుకుంటే అమ్మ కొట్టుకోవడం తప్ప నుంచి యేసు ప్రభుకి అంగీకారం లేదు కదా. నీ ప్రవర్తన చేశాడు. వారి హృదయంలో పాపం లక్ష్యం చేస్తే, వారి హృదయంలో పాపము ఉంచుకుంటే, వారి హృదయంలో పాపం దాగి ఉంటే, వారు ఉపవాసం ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే వినండేను. ఎందుకినవయ్యో? వారి హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తున్నారు. పాపం దాగి ఉంది, పాపం కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రార్థనాపరులే, ప్రార్థించేవారే, విశ్వాసులే, భక్తులే. లోపలంతా పాపం, లోపలంతా ద్వేషం, లోపలంతా చెడుందయ్యా. అందుకని నేను వారి ప్రార్థన వినలేనప్ప అంటే పాపిగా ఉండి పాపం చేస్తే వారి ప్రార్థన వినలేకపోతున్నాను. ఆయన అంటే వారి నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడైన యెహోవా నా మనవి వినకపోవును కదయ్యా, ఆలకించపోవును కదా. ఎందుకు ఆలకించినప్పుడు ఆలోచించావో? 100 సంవత్సరాలు అయింది ప్రార్థనా పరుడు నేను రోజు ప్రార్థన చేస్తాను, రోజు ఉపవాసం ఉంటున్నా, గంటల కన్నీరు కారుస్తున్నా. ఎందుకు దేవుడు నా ప్రార్థన విని వెంటనే జవాబు ఇవ్వటం లేదయ్యా? ఎందుకు ఇవ్వటం లేదయ్యా? జవాబు ఎందుకు రాదంటే నేను పాప లక్ష్యం చేస్తున్నాను, నాలో పాపం ఉందో, పాప నివాసం చేస్తుందో, పాపాన్ని కలిగి ఉన్నాను. యెహోవాకు యేసుక్రీస్తు ప్రభుల వారికి అయిష్టమైన పాపము నియమము నాలో ఉందో, ఆ పాప నియమము చేత అది కలిగి ఉండి ఉపవాసుని ప్రార్థన చేస్తున్నాను నేనని ఎప్పుడైనా పరీక్షించుకున్నావో, ఆలోచన చేసావో? దేవుడు అన్నాడు, అయ్యా ప్రజలు అన్నారయ్యా మీ ఉపవాసం ఉండగా, ఉపవాసుని ప్రార్థన చేస్తూ ఉండగా మా మనవి ఎందుకు వింటలేదంటే యేసు అన్నాడు, ఎవడో పాపం చేస్తే, పాపాన్ని కలిగి ఉంటే, పాపిగా ఉంటే వారి మనవి నేను వినను. నీ కుటుంబంలో శోధలాగే ఉంటుంది, మేలు జరగదయ్యా. ఎందుకయ్యా అంటే పాపం నీలో నివాసం ఉందయ్యా. ఇది గ్రహించాలి విశ్వాసులు. ఉపవాసం ఉంటున్నావయ్యా, అది ఏ ఉపవాసం ఉంటావు మనం? ఎప్పుడు ఉపవాసం ఉన్నా నువ్వు? ఉదయం వేలు కాసే గంట, ఉదయం నుంచి 12 గంటల ఉపవాసం ఉంటుంది. ఉపవాసమా ఏంటి పద్మా? ఉదయం నుంచి 1 గంట దాకా ఉపవాసం అంటున్నాను. ఉపవాసం అదే ఉపవాసం అవుద్దే? ఉపవాసం కాదే. ఉపవాసం అంటే 24 గంటలు నువ్వు ఏమి తీసుకోకుండా యేసుక్రీస్తు ప్రభువును ధ్యానంలో ఉంటే, ఆ ఉపవాసం కూడా వ్యవసాయ తిరగ చేయకోకుండా, రోడ్లో తిరగకోకుండా, గాలిలో సహవాసం చేయకుండా నిష్టగా నువ్వు దేవునితోనే ఉంటే అది ఉపవాసం. వ్యవసాయ పనులు గాలి పనులు చేస్తా, అటు ఇటు రోడ్లు తిరుగుతా. ఉపవాసం ఏది ఉపవాసం? ఉపవాసం అని కది. అందుకే నీ జీవితం క్రియ జరగల, కార్యం జరగల. ఉపవాసం అంటే ఏంటి? ఓ పూట 3 గంటలకు ఉంటా. ఈ లెంటే చాలామంది 3 గంటలుగా సాయంకాలం ఉన్నారు ఉపవాసాలు. సాయంకాలం అయిపోయి 2 పళ్ళు తినేసేసి ఇద్దరు పోతున్నారు. ఏం ఉపవాసం అది? అలా కాదు. ఉపవాసం అంటే సంపూర్ణంగా ఉండాలి, నువ్వు పరిపూర్ణంగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా చూసుకోవాలి? పాపం లక్ష్యం పెడుతున్నావా? పాపం లోన పెట్టుకుని, పాపం మోజు పెట్టుకుని, పాపను ఆశపడుతూ, పాపాన్ని కోరుకుంటూ
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది నా హేయం. అదేనా దావీదు అన్నదిగా, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు అయిన యెహోవా నా మనవి వినకపోవును, ఆలకించకపోవును. అందుకే నీ కుటుంబంలో కార్యం జరగటం లేదా అంటే ఎక్కడో నీ లోపల పాపం ఉందయ్యో. ఏడుస్తున్నావు నువ్వు, ప్రార్థన చేస్తున్నావు నువ్వు, మొరపెడుతున్నావు, కానీ రియల్గా ఉన్నది ఉన్నట్టుగా నీ క్రియలో జరగటం లేదంటే ఎక్కడో దేవునికి అయిష్టమైన ఇష్టం లేని పాప నియమము నీలో ఉంది. అందుకనే నీ మనవి దేవుడు వినకపోవచ్చున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9 చదువుతాం. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినకుండా అంటే ఏంటి? ఎస్, థ్యాంక్ యూ. వాక్యం వినకుండా, వాక్యమే లేకుండా, వాక్యమే రాకుండా, వాక్యమే లేకుండా, వాక్యమే వినకుండా, వాక్యమే రాకుండా, వాక్యం అనుసరించే జీవితం నీలో లేకపోతే, వాక్యం అనుసరించే జీవితం ధర్మశాస్త్రం నీలో లేకుండా, వాక్యం నీలో లేకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్య సంబంధిగా ఉండకుండా, వాక్యానుసారమైన జీవితం నీకు లేకుండా, ఎందుకంటే ధర్మశాస్త్రం వినబడకుండా నీ చెవులు అంతా లోకం మీద ఉంటుంది. ఈ అసలు వాక్యం వింటాం మనం. ఎందుకను? ఇంట్లో టీవీ మోగుద్ది, బైబిల్ చేసి ఉండదు, చేతిలో బైబిల్ ఉంటుంది. ఏదింటా పద్మ అడుగుదాం. పద్మ ఏదింటా? ఇత్తడి కాదు, ఏది వింటాం? ఎస్, థ్యాంక్ యూ కదా. అందుకని మన బతుకులు మారట్లా. చేతిలో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ చూసి మెసేజ్ పెడతా ఉంటాడు ఒక్కొక్కడు. మీరు కాదులే, క్షమించాలి, మీరు కాదు, లోకం సంగతిలో లోకంలో. ఆడు గుళ్ళో కూడా ఉంటాడు, గుళ్ళో కూడా టక్ వేసుకుని టై కట్టుకుంటాడు, బ్యాగ్ వేసుకున్నాడు, బ్యాగ్ బైబిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆడు వెళ్ళిన కానించి ఏంటి గుడికి వెళ్తాడు, ఆడు గుళ్ళోనే ఉంటాడు, మెసేజ్ పెడతా ఉంటా అమ్మాయిలకి. ఆడు భక్తుడు. ఏం చేయాలని? ఏం చేయాలి? రోలర్ ఉంటుంది, రోడ్డు తొక్కిచ్చి రోలర్, ఆ రోలర్ కింద పొడుగు పెట్టి తొక్కాలి. ప్రపంచంలో అయిపోయింది. ఎందుకయ్యా ఎలా అయిందయ్యా? ఎందుకు ఎలా అయిందంటే వారిలో వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు. వాక్యం లేకపోతే వారిలో పాపం ఉంటుంది. వాక్యం లేకపోతే, వాక్యం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనకు జవాబు రాదు. కారణం ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వినే చెవులు నీకు లేవు, వాక్యం వినే చెవులు నీకు లేవు, వాక్యం వినలేవు, నీవు వాక్యం వినటం లేదు. 100 ఏళ్ళ నుంచి వాక్యం మాట్లాడుతుంటే ఒక్క వాక్యం చెబుతూ చూడకుండా ఎన్నో వాక్యాలు వింటున్నాం మనం. గడగడ ఒక పేజీ చెప్పగలవా? ఎందుకు చెప్పలేకపోతున్నా నువ్వు? నేను చెబుతున్నా ఇక్కడ ఏంలే. ఎందుకని? నాకు వాక్యం కావాలి. నాకు అదేమంటే ధర్మశాస్త్రం లేకుండా, ధర్మశాస్త్రం వినుకోకుండా, వాక్యం వినుకోకుండా, వాక్యం లోపడుకోకుండా, వాక్య సంబంధ జీవితమే లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి విశ్వాసులయ్యో, ప్రార్థన చేస్తున్నానయ్యో, భక్తున్నయ్యో, ప్రార్థపరాలయ్యో, క్రైస్తవ సంఘమయ్యా నేను అని నువ్వు అనుకుని ఉపవాసం చేస్తే యేసయ్యన్నాడు, నీలో వాక్యం లేదు కదా, వాక్యానుసారమైన జీవితం లేదు కదా, వాక్యం లేదు కదా, వాక్యం ప్రకారం జీవిస్తున్నావా? వాక్యానుసారముగా జీవించే జీవితం నీకు లేదు. ధర్మశాస్త్రము లేకుండా, ధర్మశాస్త్రము వినే చెవులు లేకుండా, ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు తొలగించుకునే వారి ప్రార్థన నేను విన్నాను. అనుకుంటా నేను ఎట్లుండా ప్రార్థన సరిపోద్దని. అని ధర్మశాస్త్రం లేకుండా, వాక్యం లేకుండా,
వాక్యం వినుక్కోకుండా, వాక్యం వినే చెవులు నీకు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే యేసు అన్నాడు, అలాంటి వారి ప్రార్థన నేను వినను. ఉపవాసం ఉండటమే కాదు, చచ్చిందాక ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తున్నా వారి మొర వినను నేను. వారి మొర వినను. ఎందుకు వినవయ్యా? నీలో పాప నియమం ఉందయ్యా. ఎందుకు విన్నావయ్యా? నీలో వాక్యం లేదయ్యా. ఎందుకు వినవయ్యా? పాపం కలిగి ఉండవయ్యా. ఎందుకు వినవయ్యా? నీకు పాప వాక్యమే లేదయ్యా. ఒక పేజీ అయినా 10 వచనాలు గడగడ చెప్పగలవా నువ్వు? లోకం చెప్పాను, లోకంలో సగం చెప్పను, లోకులు ఆడిపోసుకోమను, ఓ టక్క 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 పేజీలు చెబుతూ ఉంటారు. లోకులు ఈ జాలం అంటే నీకు 2 జాలం నిరహమాన అది కనపడతా నీకు? ఏంటి లోకులు చెప్పుకుంటూ ఉంటావు అందరి గురించి. నీ సంగతి ఏంటి మరి? నీకు 2 గజాలు నిరహమాల, 2 గజాలు చూస్తున్నాడు. యేసయ్య చూస్తాడు. నీ 2 గజాలు యేసయ్య చూస్తున్నాడు. నువ్వు అందరూ ధ్యానం చెప్పుకుంటూ ఉంటాను, తప్పది. ఎందుకంటే యేసయ్య నిన్ను చూస్తున్నాడు. యేసయ్య నేను చూశాను వారిని, వారి వాక్యం లేదు, వాక్య జీవితం లేదు, వాక్యం వినలేని వాళ్ళు, వాక్యం వినే చెవులు పడకలేము, ఉపవాసం ఉండారయ్యా, ప్రార్థన చేస్తున్నారయ్యా, వారి ప్రార్థన నాకు వినను. ఈ మాట వెళ్ళి ఎవడైతే ఏ ఇశ్రాయేలు అయితే ఉపవాసం ఉన్నామయ్యో, ఎందుకు నీవు మా ప్రార్థన వినటం లేదు, మా తట్టు చూడటం లేదని అడిగారో వారికి చెప్పయ్యా అని చెప్పాడు. ఇప్పుడు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? మీలాంటి దగ్గరికి వెళ్ళి యెషయా గారిని పట్టాడు. అమ్మా దేవుడు పంపించాడు నన్ను, వినండి అన్నాడు. ఇలా అంటే ఎవడు వింటల్లా అని చెప్పి, అయ్యో అడిగానయ్యో, చెబుతున్నానయ్యో, ఎవడింటలేదయ్యో, ఏం చేయమంటావు అయ్యాడు. దేవుడు చెప్పాడు, తాళ్ళకి బోర ఊదినట్టు, తాళ్ళకి బోర ఊదినట్టు వెలుగెత్తి బిగ్గరగా మాట్లాడు అని చెప్పాడు. ఆయన చెప్పినాక ఈ భక్తుడు బిగ్గరగా మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు అందరూ ఆగిపోయారు, నిలబడిపోయారు. అప్పుడు చెబుతున్నాడు. వాళ్ళు అడిగారు, ఏంటయ్యా ప్రవర్త గారు, నీకే పని పాట ఏమి లేదా? వేమూరు లైగారులాగా నీకే పని పాట ఏమి లేదా? ఏంటి సోది పొద్దాక ఉపవాస పద ఆ ఈ పాదని ఏంట్రా పని గొడవ అని అడిగాడు. ఆయన చెప్పాడు, నా సోది కదా అబ్బాయి, దేవుడు చెప్పన్నా, నాకు చెప్తున్నా నేను వినయ్యా. ఏం చెప్పాడంట? మీలో పాపం ఉందంట, మీలో పాపం ఉందంట, అందుకే ఆయన మీ ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను వినను అంటున్నాడయ్యా అన్నాడంట. వాళ్ళు అన్నారు, వెంటనే కోపం వచ్చింది వాళ్ళకి. ఏమన్నారు సార్, మన పాపం ఉందా? మన పాపం ఉందా? నువ్వు చూసావా? మన పాపం ఉందా? మీ దేవుడు చూశాడా? మేము పాపాత్ములువా? ఎవరు చెప్పాడా మాట? మేము పాపం చేస్తున్నామని ఎవరు చెప్పారని ఇశ్రాయేలీలు రివర్స్ అయిపోయారు. మనమంతేగా, నువ్వు పాపం చేస్తున్నావంటే చేతనేమో సరి చేసుకుంటావా? ఎవడు చెప్పింది నీకు? కోసేస్తా ఆడమ్మను, మీ అమ్మ, మీ అక్క, ఎందుకని సరి చేసుకో, మనం సరి చేసుకోలేము. ఆ ఇశ్రాయేలు కూడా సరి చేసుకోకపోగా ఏంటి మాలో పాపం ఏంటయ్యా? ఎవరు చెప్పారు పాపం ఉందని? మేము పాపం చేస్తున్నామా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారంటే నాకు దేవుడు చెప్పాడమ్మా, దేవుడు చెప్పాడు. ఏంటి మాలో ఉన్న పాపం ఏంటి చెప్పు అడిగారు వాళ్ళు. మాలో ఉన్న పాపం ఏంటి చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, రాసుకొని చెప్తా అని చెప్పాడు. ఆయన ఉండు, రాసుకొని చెప్తా అని చెప్పాడు. ఏంటి ఆయన చెప్పే పాపాలు? దేవుడు చెప్పే పాపాలు ఏదంటే ఉదయం మనం మాట్లాడుకున్నాం. ఒకటి నెంబర్ 1, వారు నీతిమంతులు అనుకుని, అమ్మ ఏడంట, నీతిని అనుసరించు వారు అయినట్టుగా ఉంటున్నారయ్యో, అది వారి పాపమై చెప్పు అన్నాడు. వాళ్ళు ఏమడిగారు? మాలో పాపం ఉందని చెప్పాడు దేవుడు. మాలో పాపం ఉంది, మీ పాపాన్ని పట్టి మీ పాపం స్వభావం మీలో ఉన్నందువల్ల నేను మీ ప్రార్థన వింటలేదు చెప్పావు కదా యెషయా, మాలో ఉన్న పాపం ఏంటయ్యో అంటే దేవుడు చెప్పాడమ్మా, మీరంట నీతిని అనుసరించినట్టుగా ఉంటారంట.
భక్తుల్లాగా ఉంటారంట, భక్తుల్లాగా ఉంటారంట, విశ్వాసుల్లాగా వేషం వేస్తారంట, విశ్వాసుల్లాగా ఉంటారంట. నేనంటలా, ఆయన అన్నాడు ఎస్, నీతిని అనుసరించు వారైనట్టుగా ఉన్నారంట వాళ్ళు. అంటే నీతిమంతుడు ఎస్ఐ అయితే అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? అనుసరించు వారైనట్టుగా. అంటే అర్థం ఏంటి? నటిస్తున్నారన్నమాట. నటన కింద రాసి ఉన్నమాట. తర్జుమా అంటాడు నీతిని అనుసరించున్నట్టుగా. అంటే అంటే అర్థం ఏంటి? నటిస్తున్నారన్నమాట. భక్తుల్లాగా నటనా జీవితం నటిస్తూ నీతిని అనుసరిస్తున్న విశ్వాసిలాగా నటిస్తూ ఉన్నందువలన నటనా జీవితం కలిగి ఉండి భక్తుల్లాగా, ప్రార్థనాపరులాగా, విశ్వాసులాగా నీవు నీతిని అనుసరించి నడుస్తున్న భక్తుల్లాగా నటిస్తున్నందువలన నటనా జీవితాన్ని బట్టి, నీ నటన ప్రవర్తన బట్టి అది పాపంగా మారింది. అయ్యో ఏంటి మాలో ఉన్న పాపం అంటే నెంబర్ 1 అని చెప్పాడు, మీరందరూ నటనా జీవితం కలిగిన వారే. నటిస్తున్నారు మీరు. ఎక్కడయ్యా? ఎక్కడయ్యా? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నటిస్తున్నారు. ఎలా అయ్యా అంటే నీతిమంతుల్లాగా, భక్తుల్లాగా, ప్రార్థన పరుల్లాగా, విశ్వాసుల్లాగా మే భక్తులని అనిపించుకుంటాకి నటిస్తున్నారు మీరు. నటనా జీవితం కలిగిన వారయ్యా. ఇంక మాట ఉన్నది యేసుకేలు గ్రంథం 33, 31 అందరూ తెలుసు. చాలాసార్లు మాట చెప్పాను నేను. యేసుకేలు 33, 31 నా జనులు రాదగిన, నా జనులందరూ విశ్వాసుల్లాగా, గమనించాలి, నా ప్రజలందరూ విశ్వాసుల్లాగా, భక్తుల్లాగా, క్రైస్తవుల్లాగా, దేవుని పిల్లల్లాగా, ప్రార్థనా పరుల్లాగా మేమే భక్తులు వారి అనిపించుకోవటానికి రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి ఎదుట కూర్చుంటున్నారయ్యో. నా ఎట్టంట? నా జనులు అయినట్టుగా. ఆగాగు, ఆయన అందుకేమడైనా నీతిని అనుసరిస్తున్నట్టుగా అన్నాడు. ఇప్పుడు అన్నాడు వారయ్యా వచ్చేవాళ్ళు, అయ్యా ఈ ఉపవాసం ఉండి ప్రార్థనకు వచ్చారే వాళ్ళయ్యా నా జనులు అయినట్టుగా. మరి నీ జనులు కాదా? నా జనులే, జనులు నా జనులే, నా ప్రజలే. వారు ఎట్లందంట? నటనా జీవితం వారిలో ఉందయ్యా. నటించే క్రైస్తవులు అయ్యా నా జనుల్లాగా నటిస్తున్నారు. నా జనులైతే నీకేమేమి లాభంగా ఉన్నాయో అని వదిలేస్తారు. నా జనులైతే నా కోసం తనలో ఉన్న ప్రతి పాపాన్ని సిలివేస్తారయ్యా. నా జనులైతే వారిలో ఉన్న ప్రతి శాపాన్ని సిలివేసి చంపేస్తారయ్యా. ఏది చావలేదయ్యా. పాపం పాపంగా ఉంది, శాపం శాపంగా ఉంది. వారు పస్తులుగా ఉన్నారు. నా ప్రజల్లాగా నటిస్తున్నారు కానీ ప్రజల జీవితం వారు లేదయ్యా. నా ప్రజలైనట్టుగా నీ ముందు కూర్చున్నారయ్యా. నీ మాటలు వింటారయ్యా. వాటి అనుసరించరయ్యా. అనుసరించినవాడు ఎవడో? సాతాను సంబంధి. అనుసరించలేదంటే సాతాను సంబంధి. సాతాను సంబంధికి నువ్వు ఉంటూ ఉపవాసం ఉన్నావయ్యో, ప్రార్థన చేస్తున్నావయ్యో, మా దేవో మా మొర్ర ఎందుకు వింటలేదయ్యో, మా మొఖాలు ఎందుకు చూడలేదని దేవుని మీద నేరారోపణ చేస్తూ ఉంటే అది పెద్ద పాపం. అది పెద్ద పాపం. యేసయ్య అన్నాడు, అది చెప్పయ్య వాళ్ళకి మాలో పాపం ఏంటి? మా పాపం అడిగారు వాళ్ళు. దేవుడు చెప్పాడు, మీ పాపం ఏంటంటే నటిస్తున్నావు నీవు. నటనా జీవితం కలిగి ఉండా నీవు నటిస్తున్నావు. ఎక్కడ నటిస్తున్నావు అంటే ఎక్కడ రోడ్డు మీద కాదయ్యా, దేవుని సన్నిధిలోనే, నా కళ్ళ ముందే, పరిశుద్ధాలయములోనే విశ్వాసిలాగా, భక్తుల్లాగా, నీతివంతుల్లాగా, నా ప్రజలైనట్టుగా దేవుని ప్రజల్లాంటి వేషం వేస్తున్నావు నీవు. లోపల అంత పాపమే. యేసయ్య కావలసింది ఈ పైన వేషం మారటం కాదు, అంతరంగం మారాలి. పై రూపం మారటం కాదు, బతుకు మారాలి. పైన ఏది మారకపోయినా పర్వాలేదు. యేసుక్రీస్తు చూసేది అంతరంగం, అది మారిపోవాలి, పరిపూర్ణం అయిపోవాలి, శుద్ధిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి.
యేసులాగా ఉండాలి. ఉందా? ఉందా? ఎక్కడా? ఏది మన దగ్గర? యేసు అన్నాడు, వాళ్ళు అడిగారు, వారు యెషయాని నిలదీశారు, ఏంటి మా పాపం ఏంటయ్యా అంటే, వారి పాపాలు చెప్తున్నాడు. నీ దేవుడు నీ ప్రార్థన విరగిపోవటానికి నీ పాపమే. ఏంటి నా పాపం? ఒకటి, నటిస్తున్నావయ్యా నువ్వు, నటన జీవితాన్ని కలిగి ఉన్నా నువ్వు, నటిస్తున్నావు నువ్వు. నా ప్రజల్లాగా, విశ్వాసుల్లాగా, భక్తుల్లాగా నటించి నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావయ్యా. అందుకే అది నచ్చక నీ ప్రార్థన నేను వింటలేదు. అదేంటయ్యా, మీ పవిత్రులం కదా, భక్తులం కదా, మాలో పాపం ఏడుందయ్యా? ఏమన్నారు వాళ్ళు? మాలో పాపం ఎక్కడుంది చూపిస్తావా అన్నాడు. అని వాళ్ళు అడిగితే ఆయన అడిగారు. ఇర్మియా గ్రంథం 2:23 చదువుదాం. ఇర్మియా 2:23 చదువుదాం. ఇర్మియా అమ్మ, మేము ఏమంటానంట, ఆయన ఏం చెప్పాడు? నువ్వు పాపాత్మురాలివా అమ్మా, నీవు పాపాత్మురాలివి, కాబట్టి నీ ప్రార్థన యేసయ్య వింటలేదు అని చెప్పాడు. ఆమె ఏమంది? నీ పాపం చేత ఎవడు చెప్పాడయ్యా, నేను పాపినని ఎవడు చెప్పాడు అంది. రెండుదంటుంది, అబ్బా యెషయా వినయ్యో, నేను అపవిత్రత నొందిన దానను కాదు. ఏమంటుంది? నేను పాపాత్మురాలిని కాదు, పాపం లేదు నాలో. పాపం లేకపోతే ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప పాపం లేని మనిషి భూలోకంలో ఎవడు లేడు. యేసు ప్రభు సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని ఎవడు రూపిస్తాడయ్యో? ఆ స్థాయిలో ఉండాలి మనం, ఆ స్థాయిలో మనం ఉండాలి. ఇవి అంటుంది, నేను అపవిత్రత నొందిన దానికి కాదయ్యా. చదువు మరలా. నేను కాను, నేను అపవిత్రత నొందిన దానికి కాదయ్యా, అలాగే మళ్ళీ విగ్రహారం చేసేదాన్ని కూడా కాదయ్యా అని చెబుతుంది ఆయనకి. అయ్యా నేను పాపాత్రుడు అన్నావు కదా, ఎలా నేను అపవిత్రురాలు కాదు అంటే నా పాపం ఏమీ లేదు. రెండోది, విగ్రహాలకు పూజలు చేసేదాన్ని కాదు. లోయలో నీ మార్గము చూడు, నువ్వు చేసిన దాన్ని తెలుసుకో, నువ్వు త్రోవలో ఇటు అటు తిరుగులాడు, వడిగలా వంటవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అంటే నీకేముందంటే పైకి ఏమడున్నావుడో నేను పవిత్రురాలయ్యా ఉంది, లోపలేముందంట గాడి స్వభావం ఉంది, లోపలేముందయ్యో వంటి స్వభావం ఉంది. అలాంటి స్వభావాలు నువ్వు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాయ్యా, ఉపవాసం ఉండానయ్యా. ఎందుకయ్యా అంటే ఏం చెప్పాడు? నేను ప్రార్థన వినకపోవటం కారణం అంటే నీలో పాపం ఉంది. ఏంటి పాపం అంటే, ఒకటి, నీవు నటించే జీవితం ఉంది, నటిస్తున్నావు నీవు, భక్తుల్లా నటిస్తున్నావు నీవు, పాపం లేదనుకుంటున్నావు నీవు. నువ్వు చేసే పాపం తెలుసు, నువ్వు చేస్తున్న పాపం నాకు ఎరుగ్గా ఉంది, నీ పాపం నా కళ్ళ ముందే ఉంది, నేను చూస్తున్నా, నీ మార్గాన్ని చూస్తున్నా, నీ త్రోవలు చూస్తున్నా, ఇటు అటు తిరుగుతున్నావు నీవు దేనికోసం? పాపం కోసం. కాబట్టి నీ ప్రార్థన వినను. టైం అయిపోయింది. ప్రార్థన మోకరించండి. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం మోకరించండి. ఈ రాత్రి కాల వాక్య భాగాన్ని ప్రజలు ప్రశ్న, దేవుని జవాబు. ప్రజలు వేసే ప్రశ్న ఏమిటంటే, మేము విశ్వాసిగా ఉంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఎందుకు వినవయ్యా అన్నారు. దేవుడేమో జవాబేమో, నువ్వు పాపం చేస్తున్నావు, అందుకే నీ ప్రార్థన వింటలేదు నేను అన్నాడు. రెండు మధ్యలో నువ్వు ఎక్కడున్నావు ఆలోచన చేసుకోవాలి.
ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. యోహాను గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరూ ప్రార్థనలో ఉందాం, అందరూ ప్రార్థనలో ఉందామండి. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా, ఈ 2 ఆరాధనల్లో మీరు ఉన్నందుకు నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో తండ్రి మీ నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. రాత్రికాల సమయంలో కూడా తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి మీరు మాట్లాడినటువంటి గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నా దగ్గరటువంటి నా ప్రభు ఈ రాత్రి కాలంలో ప్రభువా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా నాయన మాట్లాడుతూ నాయన మీరు చెప్తూ ఉన్నారు తండ్రి. అయా ప్రభు ఈనాడు ప్రజలు నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి నేను వారి ప్రార్థన వినను అని మీరు చెప్పారు నాయన. ఎందుకు వినరు అనేటువంటి విషయాలను ప్రభువా మీ దాసుని ద్వారా మేము వింటూ ఉన్నాము తండ్రి. ఈనాడు నాయన మేము నాయన పైకి మాత్రమే ప్రభువా నీతి కలిగినటువంటి వారము కాను తండ్రి, నటనా జీవితము కలిగి నాయన జీవిస్తూ ఉన్నాము ప్రభువా. మా జీవితం అంతా, మా బ్రతుకంతా కూడా నటనే ప్రభువా, నటిస్తూ ఉన్నాము తండ్రి. అయా నాయన నీ మందిరానికి వస్తున్నామే కానీ, నీ మాటలు వింటూ ఉన్నామే కానీ వాటిని గ్రహించలేకపోతూ ఉన్నాము ప్రభువా. వాటి అనుసరించి నాయన జీవించలేకపోతూ ఉన్నాము ప్రభువా. నీ వాక్యమును దూరపరుస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యమును దూరముగా చేస్తూ ప్రభువా, నీ మాటలకు లోబడక తండ్రి, నీ వాక్యమును తండ్రి వినాలన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాము కనుక ప్రభువా అయా మా ప్రార్థన మీరు ఆలకించలేకపోతూ ఉన్నారు తండ్రి. విననని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ప్రభువా. కారణం ఏంటంటే మా హృదయం అంతా కూడా పాపముతో నిండి ఉన్నది ప్రభువా. మా జీవితం అంతా పాపంతో ఉన్నది ప్రభువా. దుష్ట స్వభావము కలిగి తండ్రి, దుష్ట ఆలోచనల చేత తండ్రి మా క్రియలను మేము సరిచేసుకోలేక ప్రభువా ఎంతకాలము చూసినా కానీ ప్రభువా మార్పు లేనటువంటి వారుగా మేము ఉంటూ ఉన్నాము తండ్రి. మా జీవితాలలో మార్పు లేదు నాయన. మా బ్రతుకంతా కూడా నటించేటువంటి స్వభావము కలిగి ఉంటూ ఉన్నాము తండ్రి. అందువలన నాయన మీరు నాయన మా ప్రార్థన ఆలకించటం లేదు ప్రభువా. మీరు చేసేటువంటి ప్రార్థన నాకు హేయము అని మీరు చెబుతూ ఉన్నారు తండ్రి. అయా మా ప్రార్థన హేయముగా మీకు ఉన్నది అంటే మేము చేసే ప్రార్థన సరైనటువంటిది కాదు నాయన. మా విజ్ఞాపన సరైనటువంటిది కాదు నాయన. కన్నీరు కారుస్తూ ఉన్నాము, ఏడుస్తూ ఉన్నాము, రోదన చేస్తూ ఉన్నామే కానీ అది సరైనటువంటి ప్రార్థన కాదు అని మీరు చెబుతూ ఉన్నారు తండ్రి. మీరు నన్ను పెదవులతో మీరు స్తుతించుచున్నారే కానీ మీ హృదయములు నాకు దూరముగా ఉన్నాయని మీరు చెబుతూ ఉన్నారు ప్రభువా. అందువలనే తండ్రి మా హృదయాలు దూరముగా ఉండటం వలన నాయన మా ప్రార్థన మీరు ఆలకించటం లేదయ్యా. అయ్యా మేము చేసేటువంటి విజ్ఞాపననైనా మీరు అంగీకరించలేకపోతూ ఉన్నారు ప్రభువా. ఇప్పటికైనా సరే నాయన మేము తెలుసుకొని ప్రభువా, ఎప్పటికైనా సరే నాయన మిమ్మల్ని గుర్తించి ప్రభువా మేము అయా మీరే నిజమైనటువంటి దేవుడని మేము తెలుసుకొని ప్రభువా ఈ రాత్రి కాలంలో తండ్రి మా ప్రార్థన సరైనటువంటిదిగా నాయన ఉంచుకోవటానికి నాయన నీ పట్ల నాయన యథార్థత కలిగి నీతి కలిగి మంచి స్వభావం కలిగినటువంటి బిడ్డలుగా ఉండటానికి నాయన నీ కృపను మాకు దయచేయండి. రేపటి కాలంలో నాయన జరగబోయేటువంటి ఆయా ప్రభా ఆరాధనలో కూడా మీరు ఉండండి తండ్రి. మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ మందిరానికి తీసుకురండి ప్రభువా. ప్రతి వారు కూడా ప్రభా నీ మందిరానికి వచ్చిన ఆయన మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించేటువంటి వారికి అన్ని కృపను దయచేయండి. కూడి వచ్చిన సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
లేచి పడదామండి. ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా.